హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో పానీపూరి తయారు చేసుకుందాము. ఊకే బయట బండ్ల మీద తినే బదులు మీరే మీ ఇంట్లో ఈ పానీపూరి తయారు చేసుకోర్రి. ఇది మస్తు తొందర అవుతుంది, అలకగా అవుతుంది. ఇక వీడియో నచ్చితే లైక్ చేయిర్రి, షేర్ చేయిర్రి, కామెంట్ చేయిర్రి. అట్లనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రి. ఇక ఈ పానీపూరి తయారు చేయడానికి ముందుగా నేను ఒక గిన్నెల 1 కప్పు గోధుమ రవ్వ, 2 చెంచాల మైదా పిండి, రుచికి సరిపడినంత ఉప్పు, చిటికెడంత తినే సోడా వేసుకొని వీటన్నిటిని అన్నీ మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకుంటున్నా. అన్నిటిని కలుపుకున్నాక దీనిలో కొన్ని నీళ్ళు పోసుకుంటా. ఈ పిండి మరీ పలస కాకుండా మరీ గట్టి కాకుండా మనం చపాతీకి పిండిని ఎట్లా కలుపుకుంటామో అట్లా మెత్తగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ పిండిని కలుపుకున్నాక ఒక పొడి బట్ట దీని మీద పెట్టుకొని ఈ పిండిని ఒక 15 నిమిషాల పాటు పక్కకు నానబెట్టుకోవాలి. ఇక 15 నిమిషాలు అయినాక పిండి మీద పొడి బట్ట తీసి ఈ పిండిని మళ్ళీ ఒకసారి మెత్తగా చేసుకోవాలి. ఇక పిండి మనకు మెత్తగా అయినాక ఈ పిండిలోకి వెళ్ళి కొంచెం పిండి ముద్దను తీసుకోవాలి. మిగతా పిండి మీద పొడి బట్ట అట్లా వేసుకోవాలి. ఇక ఇప్పుడు ఒక రొట్టెల పీట మీద కొంచెం పొడిపిండి చల్లుకొని ఈ పొడిపిండి అనేది మనం తీసుకున్న పిండి ముద్దకు అంటించుకోవాలి. ఇక పిండి ముద్దకు పొడిపిండి అంటించుకున్నాక వీడియోలో చూపిస్తున్నట్లు గుండ్రగా మన చపాతీ అయితే ఎట్లా చేసుకుంటామో అట్లా ఈ పిండిని దాల్చుకోవాలి. చపాతీలాగా చేసుకోవాలి, కానీ మరీ చపాతీ అంతా సన్నం చేసుకోవద్దు, కొంచెం దొడ్డు చేసుకోవాలి. ఇక మనం చపాతీలాగా దాల్చుకున్నాక ఇప్పుడు ఒక చిన్న గిన్నెతోటి వీడియోలో చూపిస్తున్నట్లు చిన్న చపాతీలాగా కట్ చేసుకోవాలి. బాగా పెద్దగా కట్ చేసుకోవద్దు, ఎందుకంటే చిన్నపిల్లలకు బాగా పెద్దగా ఉంటే తినరాదు కదా, అందుకని మామూలు సైజు ఉన్న గిన్నెతోటి కట్ చేసుకోర్రి. ఇక అన్నిటిని గుండ్రగా కట్ చేసుకున్నాక దీని మధ్యలో పిండి ఉంది కదా, ఆ పిండిని తీసేసుకోవాలి. చూసిరు కదా మనం చేసుకున్న పానీపూరి ఎంత మంచి గుండ్రగా ఉన్నాయో. దొడ్డు కూడా అట్లా ఉండాలి, బాగా దొడ్డు లేవు, బాగా సన్నం లేవు. ఇక ఇప్పుడు స్టవ్ మీద నూనె కడాయి పెట్టుకొని నూనెని బాగా వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడైనాక మనం చేసుకునే పానీపూరీలను ఒక్కొక్కటి కడాయిలో వేసుకోవాలి. చూస్తున్నారు కదా మనకు పానీపూరి ఎంత మంచి గుండ్రా పొంగినాయో. అట్లా నూనె వేడి ఉండాలి, నూనె వేడి ఉంటేనే మంచి తొందర పొంగుతాయి. మీరు ఒకసారి కాల్చుకొని చూస్తే మీకు అర్థమవుతుంది మిగతా వాటికి నూనె ఎట్లా వేడి ఉండాలని. చూసిరు కదా పానీపూరి ఎంత మంచి తయారైందో. ఇక మనకు పానీపూరి తయారైంది. ఇక ఈ పానీపూరులకు చారు కావాలి కదా, చారును కర్రీ కావాలి, అది నేను తర్వాత వీడియోలో చెప్తా. ఇప్పుడు ఈ వీడియో ఇంతే. ఇక వీడియో నచ్చితే లైక్ చేయిర్రి, షేర్ చేయిర్రి, కామెంట్ చేయిర్రి. అట్లనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రి.